చెల్లి ఈ రోజు కార్తీక సోమవారం ఉపాసం ఉన్నావంటగా అమ్మ చెప్పింది. బాపట్ల వెళ్తున్నా, ఏమన్నా తీసుకురానా? తీసుకురా అన్నయ్య. 4 దానిమ్మకాయలు, 4 యాపిల్ కాయలు, 4 బత్తాకాయలు, 1 డజన్ అరటికాయలు, వాటితో పాటు 1 యాపిల్ జ్యూస్, 1 పైనాపిల్ జ్యూస్, 1 గ్రేప్ జ్యూస్. అవి తీసుకొని వచ్చేటప్పుడు 1 చెరుకు రసం, 1 బాదం పాలు, 1 కొబ్బరి నీళ్ళ డబ్బా కూడా తీసుకురా అన్నయ్య. ఏం చెల్లి, ఇవన్నీ తింటానికా లేకపోతే అమ్మటానికా? నీకు తెలీదులే అన్నయ్య, ఉపవాసం అంటే ఇలానే ఉంటారు. నీ మీద జాలితో నేను చాలా తక్కువే చెప్పాను. తక్కువ చెప్పావా? నువ్వు చెప్పిన లిస్టుతో 10 మంది పేషెంట్లకు పంచవచ్చు చెల్లి. ఏదో తేడాగా ఉంది. ఏం చెల్లి, కాయలు కొంటానని బండి దగ్గరికి వెళ్ళావుగా, పడేసిన కాయలు ఏరుకొస్తున్నావేంటి? అన్నయ్య ఇవి కాయలు కొందామని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళానా, చాలా రేట్ చెప్పేశారన్నయ్య. అందుకే కొన్ని కాయలు లేపేశాను అన్నయ్య. ఇన్ని దొంగ తెలివితే అట్లా నుంచి వచ్చినాయి చెల్లి నీకు? ఊరుకో అన్నయ్య, నీ తెలివితేటల కన్నానా. చెల్లి ఎక్కడికి వెళ్తున్నావు? ఉదయాన్నే రెడీ అయ్యా? అన్నయ్య పొద్దున్నే అమ్మ అంట్లు కడగమంది అన్నయ్య, అందుకనే రెడీ అయ్యానన్నయ్య. అంట్లు కడగడానికి కూడా ఈ రకంగా రెడీ అవ్వాలా చెల్లి? మనం శుభ్రంగా ఉంటేనే కదా అన్నయ్య అంట్లు కూడా శుభ్రంగా ఉండేది. నీ తెలివి తెల్లారిందిలే. అన్నయ్య పొద్దుగూకులు ఎందుకు అమ్మతో తిట్టించుకుంటా, పని పాట లేకుండా గాలి తిరుగులు తిరుగుతా ఉంటావు, ఇంటికాడ కూర్చోవచ్చు కదా. ఏం చెల్లి అంత మాట అన్నావు? పని పాట లేకుండా గాలి తిరుగులు తిరగడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఓర్పు ఉండాలి, ఒక సహనం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి. కావాలంటే మీరు 2 రోజులు పని పాట లేకుండా తిరగండి, ఎంత కష్టమో తెలిసిద్ది. గాలి తిరుగులు కూడా సమర్థించుకుంటున్నావా అన్నయ్య? నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నయ్య. అన్నయ్య అమ్మ బాపట్ల వెళ్ళింది కదా, నీకోసం ఒకటి కొనుక్కొచ్చింది అన్నయ్య. ఏం తెచ్చింది చెల్లి? స్వీట్లు ఏమన్నా తెచ్చిందా లేకపోతే నా కోసం ఏమన్నా బట్టలు తెచ్చిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడ గాలెత్తంగా తిరుగుతున్నావు కదా అన్నయ్య, అందుకని చెప్పేసి కర్ర చీపురు తెచ్చింది. అదైతే కొట్టినా సరే ఇరక్కుండా ఉండటానికి. నన్ను కొట్టడానికి ఇంత కిరాతకంగా ఆలోచిస్తారా? నేను ఈ రోజు సాయంత్రం బట్టలు సర్దుకుని అమ్మ మళ్ళీ ఇంటికి వెళ్తాలే. అన్నయ్య చేలోకి వెళ్ళి నీళ్ళపాతి పట్టేస్తున్నావు కదా, గోలీ షాడా తాగుతావా అన్నయ్య? ఇవ్వు చెల్లి, తాగుతాను. అసలే చేలోకెళ్ళి గొంతంతా ఎండిపోయింది. ఆగన్నయ్య తీసుకొస్తాను. ఇదిగో అన్నయ్య గోలీ షాడా తీసుకో. ఇదేందిరా బాబు, ఏదో తేడా కొడుతుంది. సోడాలో గోళీ వేసుకుని వచ్చి గోళీ సోడా అంటావా? ఎలా వస్తాయి చెల్లి నీకు ఇలాంటి ఆలోచనలు? చెల్లి నీకు మ్యాజిక్ చూపించనా? మ్యాజిక్ చూపించన్నయ్య. చెల్లి నువ్వు ఎక్కడ చూసిండో ఈ మ్యాజిక్ చూస్తే మట్టికి షాక్ అయిపోతావు. షాక్ అవుతానే నేను, అంత పెద్ద మ్యాజిక్ అన్నయ్య? నాకు ఒక్కదానికి చూపించన్నయ్య, అది నేర్చుకుని మా ఫ్రెండ్స్ కూడా చూపిస్తాను. అబ్రకదబ్రా, అందరిని నేలకేసి కొట్రా, ఇదే మామ్స్ మ్యాజిక్. బిస్కెట్ ప్యాకెట్ చూపించి మ్యాజిక్ అంటావా అన్నయ్య? నా కళ్ళు తిరుగుతున్నాయి అన్నయ్య. చెల్లి మరీ అంత ఓవర్ యాక్టింగ్ అక్కర్లేదు చెల్లి మన స్కిట్ కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.